అది రాజభాష కావాల్సింది. ఇట్లా మధురమైన భాష ఈరోజు మాట్లాడడమే నామోషిగా భావిస్తున్నారు, సిగ్గుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో మొత్తము 7,000 భాషల్లో ఇప్పటికే సుమారు 3,000 భాషలు చనిపోయినాయి. ఏ భాష అయినా ఎవరైనా 30% మాట్లాడకుండా పోతే అది అంతరించిపోయే జాబితాలో ఉంటుంది. ఇప్పుడు తెలుగు అదే పరిస్థితిలో ఉందంటారా? తెలుగు 22% మర్చిపోయినారు. 7% ఉండే దగ్గరికి వచ్చినాం. తెలుగు ప్రజలంతా 70% మంది ఆంగ్ల భాషా వ్యామోహంలో ఉన్నారు. ఇతర భాషలు నేర్చుకోవద్దని ఏ ఒక్కరూ చెప్పరు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు మాట్లాడి తెలుగును వినాడు, 11 భాషలు వచ్చు ఆయన కంటతాగా. ఇప్పుడు తమిళులు ఉన్నారు, తెలుగు భాష అంత ప్రాచీనమైంది కాదు. వాళ్ళు చెప్పడం డప్పాలు కొడతారు. ఏం కొడతారు? మాది స్వయంభూ, ఈ భూమి పుట్టక ముందే మా తమిళ భాష పుట్టింది అంటారు. అందుకే మనకంటే ముందు వాళ్ళకే ప్రాచీన భాష హోదా వచ్చింది. ఈరోజు దేశంలో మొత్తం 11 భాషలకు ప్రాచీన భాష హోదా ఉంది. సంస్కృతము, ప్రాకృతము, పాలి, ఉర్దూ, తెలుగు, కన్నడము, మలయాళము, ఇవన్నీ ఈ మరాఠీ, ఒరియా భాషలకు. తెలుగు అంతరించిపోయే జాబితాలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ ఈరోజు మీరు తెలుగు తల్లికి సంపే దాంట్లో హంతకులు కాకుండా తెలుగు భాషను కాపాడండి. ఈరోజు ప్రవాసాంధ్రులు లేనట్లయితే తెలుగు హతమారిపోయేది. తెలుగుదేశం పార్టీ లేకపోయినా తెలుగు భాష మీద పుట్టిన ఏకైక పార్టీ ఈ భారతదేశంలో తెలుగుదేశమే. 83కు ప్రాంతం అంతా మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి కానీ, తెలుగు ప్రజలు ఉండారు ఈ ప్రపంచంలో అని గణన కానీ లేదు. మన వాళ్ళంతా మద్రాసీల కింద, అరవళ్ళ కిందనే, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కిందనే లెక్క. 1953 వరకు 42 సంవత్సరాల పైన మాకు తెలుగు వాళ్ళకంతా ఒక రాష్ట్రం కావాలా అని పోరాడినారు. కానీ రాష్ట్రం కోసం పోరాడినారు. అది కూడా పొట్టి శ్రీరాములు కోరినట్టు మద్రాసు రాష్ట్రం రాజధానిగా కాకుండా వచ్చింది. తలకాయ పోయి మొండెం వచ్చింది. తెలుగు భాష కోసం పోరాటం చేయలే. ప్రవాసాంధ్రులు లేకపోతే ఇది మరణశయ్య మీద ఉంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారము ప్రతి 15 రోజులకు ఒక భాష అంతరించిపోతా ఉంది.